బ్రో హాయ్. హాయ్ అన్న హాయ్. మీ పేరు? అఖిల్. బ్రో బిగ్ బాస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 3 డేస్ అవుతుంది. ఈరోజు 4th డే. అవునన్న. సో కంటెస్టెంట్లు మీరు చూసే ఉంటారు. ఎట్లా అనిపించింది లాస్ట్ బిగ్ బాస్ సీజన్ 7 కంపేర్ చేసుకుంటే 8 సీజన్ కంపేర్ ఏమైనా డిఫరెన్స్ కనబడుతుంది మీకు ఈ 3 డేస్లో? ఈ లాస్ట్ సీజన్ దాంతో పోల్చుకుంటే ఈ సీజన్ మొత్తం ఫస్ట్ స్టార్టింగ్లోనే గొడవలు ఉన్నాయి. ఇంకా అది వచ్చేసి హాలీవుడ్ని బాగా అది కాపీ చేస్తున్నారు. అలా ఉండొద్దు. ఇంకా హిందీ బిగ్ బాస్ కాపీ చేస్తున్నారు. ఫస్ట్ 7 అనుకో, ఫస్ట్ నుంచి లవ్ స్టోరీ మంచిగా మాట్లాడుకోవడం, ఏదో లాస్ట్ గేమ్ పరంగా వచ్చినాయి గొడవలు. ఇప్పుడు ఇక్కడ 7, 8లో అట్లా కాదు, స్టార్టింగ్ నుంచే గొడవలు వస్తున్నాయి. అట్లానే అంత బోరింగ్గా ఉంది మొత్తం బిగ్ బాస్ ఈ సీజన్ మొత్తం. లాస్ట్ సీజన్ కంపేర్ చేసుకుంటే కొంచెం చాలా మందికి తెలిసిన కంటెస్టెంట్లే వచ్చారు. ఈసారేమో చాలా తక్కువ మందికి తెలిసిన వాళ్ళు వచ్చారు కదా. తక్కువ మంది నాకు తెలిసిన వాటికైతే ఒక్క ఆమె వచ్చింది, డీలో ఒక ఆమె నిఖిత, నైనిక, విష్ణుప్రియ, వీళ్ళిద్దరే తెలిసి నాకు. ఇంకెవరూ తెలియదు 8లో. ఎలా అనిపిస్తుంది మిగతా వాళ్ళు గేమ్ ఆడుతుంటే? మిగతా వాళ్ళు గేమ్ ఆడుతుంటే మొత్తం గేమ్ పరంగా ఆడలేదు, సింపతి చూపించుకున్న గేమ్ ఆడుతున్నారు. సింపతి పరంగా గేమ్ ఆడితే ఓట్లు రావు కదా. మంచి గేమ్ ప్లే చూపించి వాళ్ళ స్కిల్స్ చూపించి గేమ్ ఆడితే ఓట్లు పడుతుంది. నామినేషన్ దగ్గర చాలా రచ్చ జరిగింది కదా, బెజవాడ బేబక్క గురించి, ఆమె చేసిన వంటల గురించి. ఎలా అనిపిస్తుంది అదంతా చూసేకి మీకు? ఎలా అనిపిస్తుంది అంటే మనం ఏం చెప్తాం అన్న, ఇక అన్నీ వాళ్ళు బిగ్ బాస్కి పోవాలని వాళ్ళకుంది. ట్రై చేశారు కానీ సక్సెస్ కాల. వైల్డ్ కార్డ్ ఎంట్రీ చేస్తే ఏమన్నా కొంతమంది వైరల్గా పేర్లు వినపడుతున్నాయి కదా, బబ్బులు అని చెప్పేసి, ఇట్లా పక్కింటి కుర్రాడు అని చెప్పేసి రకరకాల పేర్లు వినపడుతున్నాయి. కుమార్ అంటే అని చెప్పేసి రకరకాల పేర్లు వినపడుతున్నాయి కదా. సో ఎవరు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది? కుమార్ అంటే ఫుడ్ పెట్టినంత మాత్రానికి బిగ్ బాస్లో రాలేదు కదా. ఫేమే అది, ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ అయింది అంతే, బిగ్ బాస్లో కాదు. బిగ్ బాస్లో వచ్చే ఛాన్సెసే లేవు. నాగార్జున గారు ఎలా డీల్ చేస్తారంటారు మరి? వీళ్ళంతా కొత్త వాళ్ళు కదా మొత్తం అంతా. నాగార్జున గారు డీల్ చేసే విధానం చూసి మనకి ఎవరికి అర్థం కాదు, అదొక వేరే మైండ్. మనం అది అది నాగార్జున గారు చేసేది ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. యాజ్ ఏ ఆడియన్స్గా మీరు ఎట్లాంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈసారి ఈ సీజన్ నుంచి? ఈ సీజన్ అయితే నాకు బోరింగ్ అనిపిస్తుంది, అంతా నచ్చలేదు, ఇంట్రెస్ట్ రావట్లేదు. ఫస్ట్ డే చూశాను అంతే, మళ్ళీ నిన్ననేమో చూశాను, ఇంకా చూడలేదు, అంతే ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎందుకంటే పర్సన్ చాలా యాటిట్యూడ్గా చూపెడుతున్నారని చెప్పేసి చాలా ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి కదా తన మీద. అది కరెక్టేనంటారు అట్లా? అవును, అది యాటిట్యూడ్, యాటిట్యూడ్ చూపించాలి, గేమ్ ఆడాలి, ఓట్లు తెచ్చుకోవాలి, అది ఎవరిష్టం వాళ్ళదే.